బ్రాండ్ వాల్యూని క్యాష్ చేసుకోవడానికి కార్పొరేట్లు ఫ్రాంచైజీ మోడల్ని కనిపెట్టాయి. పైసా ఖర్చు లేకుండా వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు కోట్ల కొల్లగొట్టాయి. ఈ విధానాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన క్రెడిట్ మాత్రం వైసీపీకే దక్కుతుంది. జగన్ ఓదార్పు యాత్ర కాలంలోనే ఫ్రాంచైజీ స్టైల్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. అప్పట్లో జగన్ ఎక్కడికి వెళ్ళినా జన సమీకరణ, ప్రచార ఆర్భాటాలు, ఇతర ఖర్చులన్నీ స్థానిక నాయకులు పెట్టుకోవాలి. చాలా చోట్ల వైఎస్ విగ్రహాలు కూడా లోకల్ లీడర్ సొంత ఖర్చులతోనే తయారు చేసుకుంటే జగన్ వచ్చి ప్రారంభించేవారని అంటారు. పార్టీ గెలిస్తే పెట్టిన ఖర్చుకి పదంతులు లాక్కొచ్చిన మొదట్లో చాలా మంది భారీగానే చేతి చమురు వదిలించుకున్నారు. 2019లో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 5 ఏళ్ల పాటు కనీవిని ఎరగని స్థాయిలో రాష్ట్రంలో వనరుల దోపిడీ జరిగింది. అవకాశం ఉన్న వాళ్ళు 2 చేతులు సంపాదించుకున్నారు. వందల వేల కోట్లు వెనకేసుకున్నారు. కానీ ఇక్కడి విచిత్రం ఏంటంటే వైసీపీలో మెజారిటీ నాయకులు మాత్రం మా ప్రభుత్వంలో మాకు ఒరిగిందేమీ లేదని బాధపడిన పరిస్థితి కనిపించింది. అంటే సెంట్రలైజ్డ్ కార్పొరేషన్లో సామాన్యులతో పాటు వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా బాధ్యతలుగా మిగిలిపోయారు. 2024 ఎన్నికల్లో భారీ ఓటమి తర్వాత కూడా వైసీపీ ఫ్రాంచైజ్ పాలిటిక్స్ లో పెద్దగా మార్పేమీ రాలేదని తెలుస్తోంది. ఇప్పటికీ జగన్ బయటకు వచ్చారంటే ఆ ప్రాంతానికి చెందిన నాయకులకు బ్యాండ్ పడినట్లే అని అనుకుంటున్నారు. ఖర్చుల సంగతి పక్కన పెట్టినా రాజకీయంగానూ వైసీపీలో ఎవరి దారి వారిదే అన్నట్టు ఉంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు, ఫేక్ వార్తల ప్రచారంలో తప్ప ఏ విషయంలోనూ కోఆర్డినేషన్ కనిపించదు. పార్టీ పరంగా ఒక సిద్ధాంతం, ఐడియాలజీ లాంటివి ఏమీ ఉండవు. జగన్ ని సీఎం ని చేయాలనే నినాదం తప్ప ప్రజల కోసం, రాష్ట్రం కోసం స్పష్టమైన విధానము కనిపించదు. 5 ఏళ్ల పాలన తర్వాత జగన్ బ్రాండ్ వాల్యూ ఘోరంగా పడిపోయింది. ఆ బ్రాండ్ ఆధారంగా నడిపిస్తున్న ఫ్రాంచైజీ పాలిటిక్స్ కి ప్రజల నుంచి స్పందన కనిపించడం లేదు. జగన్ సెంట్రిక్ పాలిటిక్స్ చేసినంత కాలం వైసీపీ గ్రాఫ్ పడిపోతూనే ఉంటుంది. ఇకనైనా ప్రజల కోసం రాజకీయాలు చేస్తే ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిన కార్పొరేటర్ల లాగా ఫ్యాన్ పార్టీ కూడా గాల్లో కలిసిపోతుంది.